వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గొప్ప దేవుడో పరిశుద్ధుడో మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడ, మీరు మాకు చాలని దేవుడుగా ఉన్నందుకే అంతటిని కూడా మీరు దీవెనకరంగా చేయండి. మీ పాదాల చెంతకు వచ్చిన వారిని మీరు ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడో కాదు ప్రభువా. దయామయుడు, కరుణామయుడు తండ్రి, మమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించి ఈ లోకంలో దేవా ఉన్నటువంటి నా యుద్ధకు మీరు వచ్చి ప్రాణం బిడ్డినందుకై మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మీకే స్తోత్రం తండ్రి. ఈ సమయమున దీవెనకరంగా చేసి నడిపించండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మా పట్ల గల మీ ఉద్దేశాన్ని నెరవేర్చమని వేడుకొనొచ్చు. అయోగ్యులం చేతకాని వారం ప్రభువా, బలం శక్తిని దయచేయండి. కనిపించిన దురాత్మ సమూహం నుండి తప్పించి ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. ప్రార్థించినప్పుడు దేవా, మీ సన్నిధిలో మేము అడుగుతూ ఉన్నప్పుడు మా దోషం పాపం అడుగు రాకుండా మీ రక్తం చీకడికి శుద్ధీకరించండి తండ్రి. మీ సన్నిధిలో అడిగింది మీరు ఇచ్చే దేవుడు. మీ చిత్తానుసారంగానే ఈ లోకంలో మమ్మల్ని వృద్ధిలోనికి తెచ్చే దేవుడు. మీకే మేము మగనత ప్రభావంలో అర్పించుకొనొచ్చు. చేస్తున్న మేలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తాం. ముందున్న సమయం దీవెనకరంగా చేయము తండ్రి. మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పదని పాట పాడదాము. మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది.
ప్రేమ ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందం ఆనందమే అనే పాట పాడదాము. ప్రభునందు ప్రియ దేవుడే అండేనని వాక్యంలో తెలియపరచబడుతూ వచ్చింది. కాబట్టి నీ వాక్యాన్ని మనం చదివితే దేవుడు మనతో మాట్లాడినట్లు నిజంగా ఆపదలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నవారితో దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, కీర్తనలు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని. ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళకుండగా ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క పరిస్థితి నుండి నేను ఎలాగ తప్పించుకోవాలని ఎవరైనా నాకు మంచి సలహా ఇస్తారేమో, దీని నుండి నన్ను గట్టెక్కిస్తారేమోనని ఇతరులకు చెప్పేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడు స్వయంగా నీతో చెప్తూ ఉన్నటువంటి మాట, మనందరితో చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే,
నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తానని. నిజంగా దేవునికి ప్రార్థన చేస్తే నాకు ఉత్తరం ఇస్తాడు, నా కష్టంలో నన్ను ఆదుకుంటాడని చెప్పి మర్చిపోయేటువంటి వారెందరూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని విధాలుగా దేవుడు ఆదుకోబోతున్నాడో ఈ యొక్క మనం చదువుకున్నటువంటి లేఖన భాగములలోనే అది వ్రాయబడుతూ వచ్చింది. దానిని మనం గమనించక మన ఇష్టానుసారంగా మనం పరుగులెడుతూ ఉంటాం. మనకు నచ్చిన మార్గం గుండా మనకు నచ్చిన వ్యక్తుల ద్వారా ఆ సమస్య నుండి బయటపడాలని, లేకపోతే కష్టం తీరిపోవాలని, ఇబ్బంది తొలగిపోవాలని మన వాళ్ళ నుంచి సహాయం కోరుతాము. కానీ దేవుడే చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే చూద్దాము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. నిజంగా మనం శ్రమలో ఉన్నప్పుడు మనల్ని చూసి సంతోషించేవారే ఎక్కువ ఉంటారు. కానీ అయ్యో ఈ శ్రమ నుండి వీరిని తప్పింపజేద్దాము అని ఆలోచన చేసేటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు. అయినా వారు గతంలో మనము శ్రమలో ఉండగా మనల్ని చూసి నవ్వారు, లేకపోతే మనకు సహాయం చేయలేదు అడిగినప్పుడు, అయినా వాటన్నిటిని మర్చిపోయి మరలా ఆ వ్యక్తిని మనం సంప్రదిస్తూ ఉంటాం. అయితే శ్రమలో ఎక్కడికి వెళ్తామంటే అవమానము, లేకపోతే 10 మందిలో చెప్పి నవ్వుకునేటువంటి వారి యొద్దకే పరిగెత్తుకుని వెళుతూ ఉంటాం. అది మొట్టమొదట మనం చేసినటువంటి తప్పు. శ్రమలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఒకవేళ నా యొద్దకు వచ్చి నీ పరిస్థితి విషయమై మొరపెడితే, నన్ను అడిగితే, నా తలుపు తడితే, నా హృదయాన్ని తడితే, నేను నీకు శ్రమలో తోడై ఉంటాను. నీకు ఏ శ్రమ ఉన్నప్పటికీ కూడా నీ చేయి పట్టుకొని నీతోనే ఉంటాను. నీకు ఉపశమనము, లేకపోతే ఆ సమస్య నుండి నీకు పరిష్కారము కలిగింపజేస్తాను, నీకు సహాయం చెప్తూ ఉన్నాడు. శ్రమ, ఎలాంటి శ్రమ అయినా పర్వాలేదు. హాగరును మనం చూస్తే ఆమెకి ఎంతో గొప్ప శ్రమ వచ్చింది. ఆ ఎడారిలో తనకు తాగడానికి నీళ్లు లేవు, తర్వాత తన కుమారునికి ఇవ్వడానికి కొన్ని నీళ్లు లేవు. ఆ నాలుకను ఎండిపోయినటువంటి నాలుక మీద, పెదవుల మీద పోయడానికి ఒక చుక్క నీటి కొరకై తల్లిడిల్లిపోతూ ఉన్నది ఆ తల్లి. అయితే అలాంటి సమయంలో హాగరును పిలిచి హాగరుకి ఏమి కావాలో అది ఇచ్చిన దేవుడు ఇచ్చి వదిలిపెట్టలేదు. కానీ ఆమెను 2 విధాలుగా 2 మాటలను తన హృదయంలో ఉండేలాగ్న చేసి తనని ఎంతో గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళుతూ వచ్చినాడు. తననే కాదు, ఆ తల్లినే కాదు, ఆ తల్లి దుఃఖాన్నే కాదు, కానీ ఆ నా ఎడారిలో పొదచాటున ఉన్నటువంటి ఆ చిన్న కుమారుని స్వరమును కూడా దేవుడు వినేం చేసినాడంటే అతన్ని విడిపించి గొప్ప చేస్తానని చెప్పినాడు. నిజంగా ఈ దినమందు అదే మాట దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. హాగరు ఎలాంటి పరిస్థితుల్లో అయితే ఉందో అదే రీతిగా నీవు అలాంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, నన్ను ఎవరు చూస్తున్నారని దుఃఖపడి ఏడ్చి కృంగి, లేకపోతే అందరూ నావారే అని కొన్నిసార్లు అనుకున్నప్పుడు, వారంతా కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టి ఇక నీ వైపు చూడకుండా, పిలిస్తే పలకకుండా ఉండేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినా దేవుడే చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, స్వయంగా నా బిడ్డ నువ్వు నా ఏదో ఒక చిమ్మర పెడితే నేను నీకు తోడుగా ఉంటా, నీ శ్రమలో నీ కాదు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తానని. దీర్ఘాయువు చేత తృప్తిపరిచి దేవుడు ఇంకా ఏం చేస్తాడంటే నా రక్షణను అతనికి చూపించదను. ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే నువ్వు ఆయన పరిశుద్ధమైన వాక్కును ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పేటువంటి మాటను ప్రక్కన పెట్టి, ఎవరో మనము నమ్ముకుని ఉంటే వాళ్ళు మనల్ని త్రోసిపుచ్చి మన వైపు చూడకుండా ఉండేటువంటి వారి వైపు చూసి బాధపడుతూ ఉన్నావేమో ఈ దినమందు. కానీ దేవుడే చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, బిడ్డ నా యొద్దకు రా, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ శ్రమలో నేను తోడుగా ఉంటాను, ఆ తర్వాత విడిపించి ఆ శ్రమ నుండి, అది ఎలాంటి శ్రమ అయినా పర్వాలేదు కానీ దానిలో నుండి నేను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు ఇస్తాను. అంత మాత్రమే కాదు, ఈనాడు నువ్వు తృప్తి పరచబడలేకుండా ఉన్నావేమో, ఏ విషయమైనా పర్లేదు కానీ నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నా రక్షణను నీకు ఇస్తాను. దేవుడు ఈ లోకమునకు తన ప్రియ కుమారుణ్ణి పంపిస్తూ వచ్చినాడు. నిన్ను ప్రేమించి నీవు ఆ యొక్క అగ్నిగంధకములలో మండి నశించిపోవాలని, మండుతూ ఉన్నటువంటి అగ్నిగంధకముల చేత కాలి బూడిదైపోవాలని ఆయన ఇష్టం కాదు. కానీ నువ్వు రక్షించబడి దేవుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో తన ప్రజల నిమిత్తం ఆ యొక్క
నిర్ణయంలో నీ ఉండాలని, ఆయన చిత్తంలో నీ ఉండాలని తన కుమారుని ఈ లోకానికి మన అందరి నిమిత్తమై పంపించినాడు. నా నిమిత్తము, నీ నిమిత్తం పంపించినాడు. నీ నుంచి, నా నుంచి కేవలం ప్రభునందు ప్రియమైన సహోదరి, నీ కుటుంబం నుండి కూడా ఆయన ఏమి కోరట్లేదు. కానీ నీవు ఒక ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధి వైపు నువ్వు తిరిగినట్లయితే, దేవుని సన్నిధిలో వచ్చి అడిగితే శ్రమ నుండి తప్పించి, తర్వాత నిన్ను గొప్ప చేసి దీర్ఘాయువును అనుగ్రహించి, తర్వాత దేవుడు నీకు తృప్తిని కలిగింపజేసి గొప్ప రక్షణను ఇస్తానని ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రశస్తమైన అమూల్యమైన దివ్య రక్తాన్ని కార్చుటను బట్టి ఈ దినమున నువ్వు రక్షణను కలిగి ఉండగలుగుతూ ఉన్నావు. ఎంతోమంది రక్షించబడిన వారు ఉన్నారు, ఇంకా రక్షణ మారుమనసు లేకుండా దేవునికి వెలపట ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ నీవు ఈ పాపంలో కూరుకొని పోయి, అయ్యో ఈ శ్రమ నుండి నేను ఎలాగ తప్పించుకోగలను, ఈ శాపము, ఈ పాపం నుండి నన్ను ఎవరు తప్పిస్తారని బాధపడుతున్నావేమో, నిన్ను ఆ శ్రమ నుండి, ఆ పాపము నుండి, ఆ దోషముల నుండి తప్పించడానికే యేసు ప్రభు ఆ కలువరి శిలువలో చనిపోతూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకెవరైనా రక్షించబడి తప్పిపోయి ఉన్నారేమో అలాంటి వారి నిమిత్తం ఇప్పుడు దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. ఇక నా బిడ్డ నా యుద్ధకు తిరిగి వస్తారేమో, నా యుద్ధ నేను వారి నిమిత్తం సిద్ధపరిచిన ఆశీర్వాదముల నిమిత్తం మరలా నా యుద్ధకు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన పిలుపును అంగీకరించి ఆయన ఎంత వెయిట్ చేస్తున్నాడంటే నీ నిమిత్తం, ఆయన నీవు రాగానే నిన్నెన్నో ఆశీర్వాదముల చేత దీవించాలని కోరుకుంటున్నాడు. నీవు గనక నిన్ను బహు ఆశీర్వాదముల చేత దీవిస్తాడు. హాగరును తన కుమారుని ఎలాగైతే జ్ఞాపకం చేసుకొని దీర్ఘాయునిచ్చినాడు, తృప్తినిచ్చినాడు, అలాగే గొప్ప చేస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మనుషులందరూ నా ఇంటి నుంచి పారిపోను, ఇక వద్దు నీ ముఖం చూడను అన్నారు. కానీ దేవుడే స్వయంగా వారి వైపు తిరుగుతూ వచ్చినాడు. కానీ నీ వైపు దేవుడు తిరుగుతాడు. తప్పకుండా వీరికి ఇచ్చినటువంటి సహాయమును నీకును దేవుడు దయచేస్తాడు. నిజంగా యెషయా గ్రంథం 41:17 వ్రాయబడినట్లుగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, యెర్మీయా 33:6 చెప్పబడింది ఏంటంటే, నేను దానికి ఆరోగ్యం కలగజేస్తాను, వారిని స్వస్థపరుచుచున్నానని వాక్యంలో వ్రాయబడింది. నిజంగా ఈ దినమందు నువ్వు అనారోగ్యంగా ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, నా రోగంను స్వస్థపరచు వారెవరు, నాకు నదంతా అయిపోయింది అని దేవుడే చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే మనం ఇష్టానుసారంగా మన ప్రయాణంలో మనం వెళుతూ ఉన్నప్పుడు కాదు, కానీ ఆయన తట్టు తిరిగితే, దేవా నాకు సహాయం చేయటకు నీవు ఉన్నావు అడుగుతున్నాను, నా పరిస్థితి ఇదని మనల్ని మనం ఆయన సన్నిధిలో కృమ్మరించుకొని దేవుని వైపు మనం చేతులెత్తి చెప్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం కూడా దేవుడు చెప్పినాడు కదా ఓ అని, నిజంగా నువ్వు మొరపెట్టకుండా ఉన్నావేమో, అలసిపోయి ఉన్నావేమో, అడుగుడ చాలించినావేమో, కానీ దేవుడు నీ వైపు చూచి ఈ దినమున చెప్పుచున్న మాట ఏమిటంటే, ఒక్కసారి నన్ను అడిగిన ఎడల నేను నీకు ఇస్తాను అని. నీకేం కావాలో నువ్వు అడుగు, నీకేమి అవసరత ఉన్నదో ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహించి నిన్ను కూడా గొప్ప చేసి దీర్ఘాయుష్ను కలిగింపజేసి తృప్తినిచ్చి గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్కును దీవించిన గాక. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, దయగల దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రేమమయుడు, కరుణామయుడు, మమ్మల్ని కౌగిలించుకుంటకు ఈ నశించుట మీకు ఇష్టము లేక తండ్రి మమ్మల్ని సంపాదించుకున్న నిమిత్తమై దేవా, మీరే స్వయంగా మేమున్న చోటికి దిగొచ్చినందుకే స్తోత్రాలు. దేవా, ఈ కష్టకాలంలో శత్రువు చేత తరుముబడి దిక్కు మాకు తోయకుండా దయగల దేవా, నిరాశ నిస్పృహల చేత తండ్రి లోకాన్ని విడిచిపెట్టకూడదని దేవా, మీరే మా యొద్దకు వచ్చి ఏదిన మందు కీర్తన 91:15 ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. నాకు మొరపెట్టమో నేను నీకు ఉత్తరం ఇస్తానని దయగల దేవా హాగరుని జ్ఞాపకం చేసుకున్నారు. ఏం కావాలో మీరు ఇచ్చినారు తండ్రి. అలాగే మాకు తక్షణమే ఏమి కావాలో అని మీరు అనుగ్రహించు దేవుడు. అందరి బట్టి మీకు మా కన్నులను, మా చేతులను, మా హృదయాన్ని మీ తట్టెత్తి దేవా మేము అడుగుతూ ఉన్నాం, మాకున్నటువంటి అవసరతలను మీరు తీర్చమని. ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని, చెప్పుకోలేని బాధల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి.
ఏ అంశం చేత మీ ముందు నిల్చుండి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఎవరికైతే రక్షణ లేదో వారిని కూడా మీరే రక్షించండి. దేవ రక్షకుడిగా మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు తండ్రి. మీ రక్షణను చూపిస్తానని మీరు చెప్పిన దేవుడు మీరే చూపించమని వేడుకొని ఉన్నాం. దయగల దేవా, ఏ దేవా తండ్రి ఏమి కోరి మీ సన్నిధిలో దేవా ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు వారి ఆశను మీ చిత్తంలోనే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ నామంలో తప్ప ఏది కూడా ఈ లోకంలో మాకు దొరకదయ్యా తండ్రి. మీ గాయపడిన వస్తం మా మీద ఉంటే తండ్రి చాలా తండ్రి. ఈ లోకంలో ఎవరేం అవసరత కూడా లేకుండా మేము ముందుకే ఎదగగలం దేవా. తృప్తి చెంది ఈ లోకంలో జీవించగలం దేవా. అలాగన మీరే మమ్మల్ని తృప్తిపరచమని వేడుకొని ఉన్నాం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు అక్కడ నిమిత్తమే మీరే సిద్ధం చేయమని వేడుకుంటున్నాం. చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధులు దేవా, నడివసగలు దేవా ప్రతి ఒక్కరిని దేవా మీరే జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచ్చు. ఎంతవరకు మీరు చేసిన మేలు